హలో అండి, నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్, అడ్వకేట్. ఈ రోజుల్లో చాలామంది బ్యాంక్ రికవరీ ఏజెంట్లు, పర్సనల్ రికవరీ ఏజెంట్లు కానీ, ఏ రకమైన బ్యాంక్ రికవరీ ఏజెంట్లు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే జనరల్గా ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేయడమే కాకుండా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినా కూడా మీకు ప్రాబ్లం సాల్వ్ కాలేకపోతుందా? ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా చూడాల్సి వస్తుంది. మీ రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫోన్లు చేస్తే దాన్ని ఒక రకంగా కానీ, మీ ఇంటికి మీ ప్రిన్సెస్కి కానీ, మీ ఆఫీస్కి కానీ వస్తే దాన్ని ఒక రకంగా చూడడం కానీ, ఇంకా వేరే ఏదైనా వల్గర్ మెసేజెస్ పెట్టడం కానీ, ఇంకా వేరే ఏ రకమైన సరే హ్యూమిలేట్ చేసేసి ఫొటోస్ మార్పింగ్ చేయడం లాంటివి చేస్తే దానికి కూడా ఒక రకమైన సొల్యూషన్ ఉంటుంది. ప్రతి దానికి ఒక రకమైన సొల్యూషన్, ఒక్క ప్రాబ్లంని ఒకే రకంగా కాకుండా వివిధ రకాలంగా వివిధ కోణాలతో చూడడానికి ఆస్కారం ఉంటుంది. చట్టంలో ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ని బట్టి మనము టైంని బట్టి మనం ఏ పిటిషన్ వేసుకోవాలి, ఏ పిటిషన్ వేసుకోకూడదని ఆలోచించుకొని వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏంటి అంటే, ఇంటికి వచ్చి ప్రిన్సెస్లో వచ్చి మిమ్మల్ని హ్యూమిలేట్ చేసి హరాస్ చేస్తుంటే వాళ్ళ మీద, రికవరీ ఏజెంట్ల మీద మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం ఒక రకంగా. ఇంకా లేదు అంటే వాళ్ళు మెసేజెస్ చేసి, ఇంకా వల్గర్ మెసేజెస్ చేసి న్యూడ్ పిక్స్ పెడితే వాళ్ళని ఐటీ యాక్ట్ ప్రకారంగా సైబర్ క్రైమ్లో వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం కానీ, ఇంకా వేరే రకంగా ఏదైనా ఇబ్బందులు పెట్టుకొని చెప్పుకోరని ఇబ్బందులు ఏమైనా పెడితే దాన్ని కూడా వివిధ సొల్యూషన్స్, డిఫరెంట్ సొల్యూషన్స్ కూడా మన దగ్గర ఉంటాయి. ఒకటి ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చి మన విధులకు కానీ, మన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటే మనం వివిధ రకాలమైన పిటిషన్లు వేసుకొని మనం ఉపశమనం పొందడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఇంకా బ్యాంకు వాళ్ళ నుంచి మనం ఇది కాపాడుకోవడానికి వేసుకునే పిటిషన్లు, బ్యాంకు వాళ్ళ నుంచి కానీ, రికవరీ ఏజెంట్ల నుంచి కానీ, మన కుటుంబంలో ఎవరైనా నష్టపోయినా లేకపోయినా ఎటువంటి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నా, ఏదైనా వాళ్ళు ఇబ్బంది పెట్టేసి వాళ్ళు దాడి చేసినా కూడా బ్యాంకు ఏజెంట్ల నుంచి, బ్యాంకుల నుంచి కూడా మనము ఖచ్చితంగా నష్టపరిహారం పొందడానికి ఆస్కారం ఉంటుంది. కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి మనకు జరిగిన నష్టాన్ని, మన మెంటల్ ఎగోనికి సంబంధించి ఎంత నష్టం జరిగిందో మనం అడగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా బ్యాంక్ రికవరీ ఏజెంట్ల నుంచి కానీ, బ్యాంకుల నుంచి కానీ మనకు ఎటువంటి తప్పిదం జరిగినా, వాళ్ళ నుంచి మన మిస్టేక్ జరిగి మన ఇంట్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ జరిగినా కూడా నష్టపరిహారం అడగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రతి దానికి చట్టంలో సొల్యూషన్ ఉంటుంది.